హైవేస్ గత 2-3 రోజులుగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే రాయి దాడి జరిగింది అంటూ ఉన్నారు, అది నిజమా అబద్ధం అంటూ ఉన్నప్పుడు నిజమేనయ్యా అన్నది. సరే, ఎవరు ఏంటంటే ఆ వేముల సతీష్, దుర్గారావు, చిన్న, ఆకాష్, ఇంకా అబ్బాయి సంతోష్, వీళ్ళందరినీ తీసుకెళ్లారు, విచారణ చేశారండి. చివరికి మనకందుతున్న సమాచారం మేరకు ఈ వీడియో ఇచ్చే సమయంలో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే వీడియో ఇచ్చాక కాసేపు కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరు ఏంటంటే ఎక్యూజ్డ్ 1 వేముల సతీష్. ఏంది ఈ అబ్బాయి అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నది ఏంటి, అయ్యా ఆడవాళ్ళకైతే 200, మగవాళ్ళకైతే 300 అన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలకి లేదా సమావేశాలకు కానీ లేదా ర్యాలీలో మేము వెళ్తే అన్నారు, వెళ్ళాం. అలా మాకు 200 ఇచ్చినారు, అబ్బాయిలకు సంబంధించి కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు అన్నారు. మరి అక్కడ ఏమైందంటే మాకు తెలియదు. బట్ మా పిల్లలు ఈ మందు డ్రగ్స్ తీసుకుని హడావిడి వెళ్ళినటువంటి కాదయ్యా అని చెప్పేసి అన్నారు. బట్ లేదు వాళ్ళు మందు ఇచ్చారు, బట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇలా కొట్టారంట, అదేని బయట న్యూస్ హడావిడి వైరల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పోలీసులకు సంబంధించి వాళ్ళు చెప్తున్నది, టీడీపీ వాళ్ళు ముఖ్యంగా బోండోమ విజయవాడ సెంట్రల్లో పోటీ చేస్తున్న వ్యక్తి, అతనేమన్నాడు, నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఎందుకు ఏంటంటే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందులో ఈ దుర్గారావు అనబడే వ్యక్తి కూడా ఒకడంట. ఇది టీడీపీ ఇన్ఛార్జిలో లేదా నాయకులు లైక్ ఇలా. ఈ దుర్గారావు ఈ సతీష్ని రెచ్చగొట్టి ఆ రాయి వేయించాడు అనేది ఫైనల్గా పోలీసులు తేల్చారు. దాంతో టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, చూసారా ఎవరో ఏదో చేసిన పనిని ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందాలని సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచార ఆర్భాటం అనేది ఏదైతే ఉందో దానిని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ పోలీసులు కూడా ఇలా చేస్తూ ఉన్నారు. సరైన విచారణ జరగాలి, నిజాలు బయట సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంత అవసరమేం లేదు, ఇక్కడ చాలా క్లారిటీగా సతీష్ చెప్పాల్సింది చెప్పాడు, దుర్గారావు చెప్పాల్సింది చెప్పాడు, కాసేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం పోలీసులు అంటున్నారు. సో ఫైనల్లీ సతీష్ అనబడే వ్యక్తిని రెచ్చగొట్టి టీడీపీకి చెందిన దుర్గారావు ఇదంతా చేయించాడని అన్నది ఇక్కడ హైలైట్ చేయబోతున్నారు. దాన్ని ఇంకా వైసీపీలు ఏం చేస్తారు, చూసారా మేము అన్నది నిజం, మమ్మల్ని చంపడానికి టీడీపీలు కుట్ర చేశారని చెప్పి అది దాన్ని వైరల్ చేసి వాళ్ళు లబ్ధి పొందారు. దెన్ ఇప్పుడు ఇక ఈ దుర్గారావు వెనక టీడీపీలు ఎవరైనా ఉన్నారా లేదా ఓన్లీ దుర్గారావే చేశాడా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంటుంది. అసలు దుర్గారావు చేయించలేదా అదేనా తెలియాలి అంటే ప్రాపర్ విచారణ చేయాలి కదా. బలవంతంగా ఒప్పించారా, భయపెట్టి ఒప్పించారా, నిజమా? దెన్ దుర్గారావు కాల్ డేటా తీయాలి. మరలా ఈ దుర్గారావు టీడీపీలో నాయకులతో తను మాట్లాడి ఉన్నాడా లేదా, అసలు దుర్గారావు నిజంగా సతీష్ చెప్పి ఇదంతా చేయించాడా లేదా ఓన్లీ సతీషే చేశాడా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే ఎన్నికలప్పుడు పోలీసులు నిష్పక్షపాతం వ్యవహరించాల్సింది పోయి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారనడానికి నిత్యం ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి బయటికి. అలా ఇది మాత్రం కాకూడదనేదే నా యొక్క రిక్వెస్ట్. అండ్ కనీసం ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ ఈ కేసును సిబిఐ కనుక అప్పచెప్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓన్లీ 7 or 10 days అసలు నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఆర్ సతీష్కి దుర్గారావుకి నార్కో అనాలిసిస్ టెస్టులు చేసినా సరిపోతాయి.